ప్రియమైన భక్తులారా, కేకయ దేశంలో ఉన్న భరతుడు అయోధ్యలో జరిగిన సంఘటనల గురించి తెలియకుండా ఉన్నాడు. రాముని వనవాసం, తండ్రి దశరథుడు మరణ వార్తలు విని భరతుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతను అయోధ్యకు చేరుకున్నప్పుడు రాజభవనం ఖాళీగా కనిపించింది. రాముడు లేడు. తండ్రి లేడు. నగరం విషాదంలో ఉంది. తల్లి కైకేయి చేసిన కార్యం తెలుసుకున్న భరతుడు ఆవేశంతో తట్టుకోలేకపోయాడు. అమ్మా, నీవు చేసిన పని అన్యాయం. రాముడు నా అన్నయ్య మాత్రమే కాదు, ఈ రాజ్యానికి యోగ్యుడు అని గట్టిగా అన్నాడు. రాజ్యం కోసం రాముణ్ణి అడవులకు పంపించడం తనకు అసహ్యం అనిపించింది. భరతుడు రాజ్యాన్ని స్వీకరించడానికి నిరాకరించాడు. రాముడే రాజు, నేను కాదు అని స్పష్టంగా ప్రకటించాడు. ఇది భరతుని నీతి, అన్నపై ఉన్న ప్రేమ, ధర్మబద్ధతను చూపించే ఘట్టం. ఈ ఘట్టం మనకు నేర్పేది అన్నదమ్ముల మధ్య నిజమైన ప్రేమ. అధికారం కంటే ధర్మం గొప్పది. తల్లి చేసిన తప్పును సరిదిద్దే సాహసం.